సో టెస్టింగ్ అండ్ డెవాప్స్ డేంజర్లు ఉన్నాయా, ఫాల్స్ లేవా, దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటి అంటే చాలామంది టెస్టింగ్ కానీ డెవాప్స్ కానీ లేకపోతే ఇంకో కోర్సు కానీ దీన్ని ఏ రీప్లేస్ చేస్తుంది. యాక్చువల్లీ ఏ టూల్ను కూడా ఏ రీప్లేస్ చాలా తక్కువ చేస్తుంది. సో ఏఐ అనేది చాలా వరకు ఆటోమేట్ చేసి ప్రాసెస్ని ఈజీ చేస్తుంది. అంటే ఒక కష్టమైన పని ఈజీగా ఏఐ టూల్ సహాయంతో చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సో దానికి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఒక వర్క్ చేస్తూ ఉంటే, సో దానికి సంబంధించి ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ఒక 30-40 మంది ఆ వర్క్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక 50 to 60 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం టెస్టింగ్ లో కూడా అండ్ డెవాప్స్ లో కూడా ఈ ప్రాసెస్ అనేది నెక్స్ట్ 5 years లో ఆల్మోస్ట్ చాలా ఏఐ టూల్స్ ఇప్పటికే వచ్చేసాయి. టెస్టింగ్ లో కానీ ఇంకా ఏమైనా టెస్టింగ్ నేర్చుకోవాలన్నా, ఇంకా ఏమైనా డెవాప్స్ నేర్చుకోవాలి అన్న టెస్టింగ్ విషయమే చూసుకోండి. సో టెస్టింగ్ అనేది చాలా వరకు మాన్యువల్ టెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ డెడ్. జావా సెలీనియం కూడా కొంత అప్డేటెడ్ వర్షన్ వస్తూ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. సో టెస్టింగ్ విత్ ఏఐ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉంది. అది కూడా ప్యాకేజెస్ మరీ అంత భయంకరంగా అయితే లేవు. అండ్ మీరు అనుకోవచ్చు, అరే మీరు ఇంతకుముందు చెప్పారు కదా టెస్టింగ్ బాగుంటుంది, డెవాప్స్ బాగుంటుంది అని అప్పుడెప్పుడో చెప్పారు కదా అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో డే టు డేనే చాలా సంచలనాలు, చాలా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి, చాలా తలకిందులు అవుతూ ఉంది. ఈ రోజుకి రేపు కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి, చాలా అప్డేట్స్ వస్తున్నాయి. కొత్త కంపెనీ ఇంకోటి వస్తాడు, ఒకటి జెమినీ అంటాడు, ఇంకోటి చాట్ జీపీటీ అంటాడు, డీప్ సీక్ అంటాడు చైనా వాడేమో. ఎప్పటికప్పుడు చాలా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా సామ్సంగ్ అయితే దాని ఓన్ చాట్ జీపీ లాంటి ఒక ఏఐ టూల్ని అది డెవలప్ చేసుకుంటా ఉంది. అంటే వర్క్ని ఆటోమేట్ చేస్తూ ఈజీ చేయడానికి.